క్రీస్తు రక్తముతో అభిషేకించబడిన ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రీస్తు సంగమా, ఓ క్రైస్తవ సోదరా, ఓ క్రైస్తవ సోదరి, శరీరాశతో నేత్రాశతో జీవపుడమ్మముతో జారత్వముతో క్రూరత్వముతో పవిత్రతతో మరణిస్తే ఆరని గుండమే నీకు తీరని శోకమే. సోదర సంఘములోని బాధ్యతను మరచి నీ ధనమే ముఖ్యం అంటూ, అధికారమే ముఖ్యం అంటూ, నీ ఆస్తులే ముఖ్యం అంటూ, అంతస్తులే ముఖ్యం అంటూ, ఓ క్రైస్తవ సోదర దేవుని సేవను కుటుంబ పాలన విడిచి ఈ లోకమే ముఖ్యం అంటూ, వ్యాపారమే ముఖ్యం అంటూ, నీ పరువే ముఖ్యం అంటూ, నీ సుఖమే ముఖ్యం అంటూ, ధనము కోసమే సేవను చేసే యూదా నీలో ఉన్నాడా? లోక భోగములు పెంటతో పోల్చిన పౌలు లక్షణం నీకున్నా? గమనించుకో, సరిదిద్దుకో, గురి తప్పకు సోదరా, ఓ నా క్రైస్తవ సోదరా. ఓ క్రైస్తవ శ్రీని భర్తకు లోబడుమన్న మాట మరచి బంగారమే ముఖ్యం అంటూ, వస్త్రాలే ముఖ్యం అంటూ, సినిమాలే ముఖ్యం అంటూ, సిరియల్లే ముఖ్యం అంటూ, ఓ క్రైస్తవ శ్రీను సంఘములో తగ్గింపు స్వభావం విడిచి ఆకర్షణ ముఖ్యం అంటూ, మేకప్పులు ముఖ్యం అంటూ, నీ ఘనతే ముఖ్యం అంటూ, నీ సుఖమే ముఖ్యం అంటూ, దేవుని సేవను పాడు చేసే యజబేలు నీలో ఉన్నా? దేవుని మందిరమిడువని అన్న లక్షణమే నీలో ఉన్నా? గమనించుకో, సరిదిద్దుకో, గతి తప్పకు సోదరా, ఓ నా క్రైస్తవ సోదరి. సంగమ చేయవలసిన సువార్త పనులే మాని ఉపవాసమే ముఖ్యం అంటూ, 2 దినాలే ముఖ్యం అంటూ, నీ విందులే ముఖ్యం అంటూ, ఆచారమే ముఖ్యం అంటూ, ఓ క్రైస్తవ సంగమ నీలో ఉన్న ప్రేమను నువ్వు మరచి స్వస్థలే ముఖ్యం అంటూ, స్వస్థతలే ముఖ్యం అంటూ,
సమాధులే ముఖ్యం అంటూ, స్థలాలే ముఖ్యం అంటూ, క్రీస్తు సంఘమును పాడు చేసే సాతాను నీలో ఉన్నా, సంఘము కొరకే ప్రాణం పెట్టిన క్రీస్తు నీలో ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పిన ఈ మాటలు గమనించు, ఓ నా క్రీస్తు సంగమా. అంత్య దినములలో క్రీస్తు రక్తముతో అభిషేకించబడిన ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రీస్తు సంగమా, ఓ క్రైస్తవ సోదరా, ఓ క్రైస్తవ సోదరి, శరీరాశతో నేత్రాశతో జీవపుడమ్మముతో చారత్వముతో క్రూరత్వముతో అపవిత్ర బ్రతుకుతో మరణిస్తే ఆరని గుండమే నీకు తీరని శోకమే, ఆరని గుండమే నీకు తీరని శోకమే. మంచి పాట పాడి వినిపించిన మరి సోదరికి వందనాలు తెలియజేస్తూ మరి ఆలస్యం చేయకుండా దేవుని సేవకులను మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సమయం 8:30 దాటిపోయింది కనుక దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకొని కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. మరి ఈనాటి ఈ సభకు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు చేసిన దైవజనులు, పులివెందుల ప్రాంతంలో సేవ చేస్తున్న మరి గనులు దైవజనులు యోసేపు అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేస్తూ వారికి మన స్వాగతాన్ని తెలియజేద్దాం. అలాగే స్థానిక దైవజనులు మరి సభల కన్వీనర్ గారు పరిశుద్ధ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారు వస్తుండగా కూడా మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేస్తూ వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగే సహోదరుడు రమేష్ గారు MBA స్టూడెంట్, మరి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. అలాగే మరి మన మధ్య ఉన్న సోదరి రమ గారు, కోఆర్డినేటర్ గారు మరియు లెక్చరర్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి పిలువబడిన దేవుని పిల్లలైన వారు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తూ మరి నాటి కార్యక్రమంలో మరి కొంతమంది దైవజనులు మన మధ్యకి రాబోతున్నారు. వారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. మరి కార్యక్రమం ముందుకు కొనసాగుదాం. ప్రారంభ ప్రార్థనతో మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మరి ప్రార్థించవలసిందిగా కోరుతూ తమ్ముడు రమేష్ మన మధ్య ఉన్నారు. రమేష్ గారు వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని వరకు ఇస్తూ ఉన్నాం. మరి వారితో కలిసి మనము కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేసుకుంటున్నానండి. అందరి తల్ల వంచి కలుమూసినట్టుగా అయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనములు తండ్రి. గత 2 దినములు మొదలుకొని మమ్మల్ని అందరినీ క్షేమంగా మీ వాక్యం వినింపజేసే భాగ్యం దయచేశారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ చివరి దినానికి మేమందరం వచ్చి ఉన్నాము తండ్రి. ఎటువంటి సాతాను శోధనలు దరిచేరకుండా ఈ 3వ రోజు కూడా విజయవంతంగా జరిగించండి తండ్రి. ఇంతవరకు ఎందరైతే పాటలు పాడి నామాన్ని కీర్తించారో వారందరికీ మంచి ఆరోగ్యమైన ఆయుష్యం దయచేయండి. మరింతగా అనేకులు పాటలు పాడి నీ నామాన్ని కీర్తించే భాగ్యం దయచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మేమందరము ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. మేమందరము మీ వాక్యాన్ని వింటూ బైబిల్లో అలా ఉన్నదో లేదో పరిశీలిస్తూ మేమందరము వ్రాసుకొని వాటిని పాటించి ఇతరులకు చెప్పే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎందరైతే రానై ఉన్నారో వారందరూ త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇలా మేమందరం అనుదినం మీ జ్ఞానంలో ఉండే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మరి తమ్మునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వాక్యపఠనం చదువుకుందాం. వాక్యపఠనముగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని వాక్యపఠనం చదువుకుందాం. మరి మన మధ్య ఉన్న తమ్ముడు విజయ్
వచ్చి వాక్యపట్నం చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం వాక్యపట్నం చదువుకుందాం. తమ్ముడు విజయ్ వచ్చి వాక్యపట్నం చదివి సహాయం చేయవలసిందిగా వారికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాక్యపట్నంగా 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 13, 14. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుతున్నది. మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. థ్యాంక్ యూ. వాక్యపట్నాన్ని కష్టపడి చదివి సహాయం చేసిన తమ్మునికి వందనాలు తెలియజేస్తున్నాం. గాలికి పేపర్ లేచిపోవడం, చదువుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. మీరందరూ కూడా వాక్యపట్నాన్ని మరి మీ దగ్గర ఉన్న వేద గ్రంథాలను చదువుకొని చదవబడిన వాక్యాన్ని అర్థం చేసుకోగలని మనం చేస్తూ ఈ సమయంలో మరి కంచికచల నుంచి వచ్చిన సోదరి సునీత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుకు వచ్చి కూర్చున్నాను. కుర్చీలు ఉన్నాయి, లేకపోతే బరకాలు ఉన్నాయి. తమ్ముడు ఇంకో పట్టా కూడా వేసాను ఇక్కడ ఎదురా, ఇప్పుడే ముందే వేసాను. ఇక్కడ పట్టా కూడా తీసేసేస్తే వెనకొచ్చే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా సంతోషం అండి. మరి వాక్యపట్నంలో సహాయం చేసిన తమ్ముడు విజయ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి మొదటి వాక్య సందేశంలో మనం వెళదాం. సమయం 9 గంటలు అవుతున్నది కనుక దేవుని మాటలు వినవలసిన సమయం మన ముందు ఉన్నది కనుక మరి మొదటి వాక్య సందేశాన్ని మనం విందాం. మరి ఈరోజు తొలి పలుకులుగా మరి దేవుని మాటలు మనకు అందించవలసిందిగా కోరుతూ మన మధ్య ఉన్న సోదరి రమ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలు తెలియచేయవలసిందిగా కోరుతూ ఈ విలువైన సమయాన్ని వారికి ఇస్తున్నాం. వారి ద్వారా కొద్దిసేపు మరి దేవుని గురించిన మంచి మాటలు మనమంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హలో. ముందుగా మీ మధ్య నిలవబెట్టిన మన తండ్రి అయిన దేవునికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మరి పులివెంద నుంచి వచ్చినటువంటి అన్నయ్య గారు మరి యూసఫ్ అన్నగారికి, స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులకును, దేవుని మాటలు వినాలి, నేర్చుకోవాలి అని ఆసక్తి కలిగి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనములండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు ఈ రాత్రికాల సమయంలో మీకు వందనములు తండ్రి. గడిచిన కాలం అంతా మీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో చేర్చి మీ విలువైన మాటలు ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేర్చుకునే అవకాశమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. నిన్నటి దినాన మొన్నటి దినాన తండ్రి మీ పిల్లలుగా మేమంతా మంచి మాటలు విని ఉన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేవారుగా మేమంతా ఎప్పటికీ ఉండకుండా విని వాటి ప్రకారం బ్రతుకుతూ తండ్రి ఈ లోకంలో తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు కావలసిన జ్ఞానమును మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీ పిల్లలైన వారికి అందిస్తుండగా నాకును సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వండి. వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవిని గ్రహించగల మంచి మనసును దయచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు విజయవంతంగా నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో
కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. పిల్లరా, ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని మనం ఆలోచిస్తే, మరి ముఖ్యంగా క్రైస్తవులు మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా వినాలండి, క్రైస్తవులు మనం ఆలోచిస్తే, క్రైస్తవులు ఎక్కువగా ఒక వేటి యందు మనం ఉంటారు అంటే, వేటిని గురించి మనం ఆసక్తి కలిగి ఉంటామంటే ప్రార్థన అండి. ప్రార్థన జీవితంలో క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన అనగానే ప్రార్థన తెలియని వారంటూ ఎవరూ లేరు. ప్రార్థన తెలియని వారంటూ ఎవరూ లేరు కదండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అనగానే మనం ఏం చేస్తామంటే, ప్రార్థనలో మన అవసరతలు దేవుణ్ణి అడుగుతాం. ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడటం. మనకున్నవన్నీ కూడా, మనకున్న సమస్యలు కానివ్వండి, మనకున్న అవసరతలు కానివ్వండి, మనకి ఏదైనా కావాలి అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం అడుగుతాం కదండి. ప్రార్థన అనేది అందరికీ తెలుసు, అందరి జీవితాలలో ప్రతినిత్యం చేస్తున్నటువంటి ప్రార్థన కదండి. ప్రార్థన తెలియని వారంటే ఎవరూ లేరు. ప్రార్థన 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 ఉదయం లేవగానే ప్రార్థన చేస్తూ ఉంటాం దేవునికి కదండి. పిల్లరా, ప్రార్థన మనం చేస్తున్నాం, కానీ ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏం అడగాలో అది మనం తెలుసుకోకుండా బ్రతుకుతున్నామండి. జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేస్తున్నాం, ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, కానీ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుని మనం ఏది అడగాలో అది మనం మర్చిపోతున్నాం. సహజంగా మనమైతే ఏం అడుగుతామండి? సహజంగా ఉదయం లేవగానే దేవునికి మనం ఏం ప్రార్థన చేస్తాం? కుటుంబం సమస్యలు ఉందనుకోండి, కుటుంబ సమస్యల గురించి మన దేవునికి ప్రార్థిస్తాం. తండ్రి, మా కుటుంబంలో పలానా సమస్య ఉంది, మరి ఈ సమస్యను తీసివే తండ్రి అని అడుగుతాం కదండి. ఇంకొంతమంది ఏం అడుగుతారండి? తండ్రి, నాకు పలానా ఇల్లు కావాలి, నాకు ఇల్లు లేదండి, ఇల్లు లేదు తండ్రి, నాకు ఇల్లు కావాలి. బంగారం లేదు తండ్రి, నాకు బంగారాన్ని ఇవ్వు తండ్రి. కారు లేదు తండ్రి, కారు ఇవ్వు తండ్రి. వజ్రాలు, కారు, బంగారం, విలువైన వస్తువులను మనం దేవుణ్ణి అడుగుతున్నాం. విలువైన వస్తువులు అంటే మనం అనుకున్నటువంటి విలువైన వస్తువులు. మన దృష్టిలో ఏది విలువైంది? బంగారం విలువైనది కదండి, అందుకే బంగారాన్ని అడుగుతాం. మన దృష్టిలో ఏది విలువైంది? కారు విలువైంది కనుక కారును దేవుణ్ణి అడుగుతాం, కారు దయచే తండ్రి. ఇంకేం అడుగుతాం? ఇల్లు లేకపోతే ఇల్లు దయచే తండ్రి. భౌతిక సంబంధమైన వాటిని మనం దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడుగుతున్నాము, కానీ దేవుడు ఏది అడగాలో దేవుడు చెప్పాడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి మనం ఏది అడగాలో దేవుడు రాయించాడు. అది అడుగుతున్నావా? పోనీ అది మనం తెలుసుకున్నామా అండి? దేవుడు ఏం అడగమంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఏం అడగమంటున్నాడు? దేవుడు ఆయన్ని ఏం అడగమంటున్నాడో ఈరోజు సమాజం మర్చిపోయింది. ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితిలో బ్రతుకుతుంది సమాజం. అడుగుతున్నామా? అసలు తెలుసుకున్నామా దేవుడు ఏం అడగమన్నాడో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఏం అడగమన్నాడో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం అడగమంటున్నాడు? ఈరోజు మనమైతే అన్నీ అడుగుతున్నాం. ఇల్లు లేకపోతే ఇల్లు అడుగుతున్నాం, కారు లేకపోతే కారు అడుగుతున్నాం, బంగారం లేకపోతే బంగారం అడుగుతున్నాం, పిల్లలు లేకపోతే పిల్లల్ని అడుగుతున్నాం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం అడుగుతున్నాం, వివాహం అవ్వకపోతే వివాహం దయచేయ్యా, వివాహం నాకు జీవితం జరగాలి అని వివాహం కోసం కూడా మనం ప్రార్థిస్తున్నాం. కానీ ఏది దేవుడు అడగమంటున్నాడో అది మాత్రం మనం మర్చిపోయాం. దేవుని వారలారా, దేవుడు ఏం అడగమంటున్నాడండి? జ్ఞానము అడగండి అంటున్నాడు. జ్ఞానం అడుగుతున్నామా చెప్పండి? జ్ఞానం అనగా, జాగ్రత్తగా వినాలండి, జ్ఞానము అనగా దేవుని మాటలు, జ్ఞానము అనగా దేవుని యొక్క మనస్సు, జ్ఞానము అనగా దేవుని యొక్క మాటలండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా దేవుని మాటలు. మరి దేవుణ్ణి ఏ రోజైనా జ్ఞానం అడుగుతున్నావా?
దేవుడు ఏం అడగమంటున్నాడండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే జ్ఞానాన్ని అడగండి. జ్ఞానాన్ని అడగాలి దేవుని వాళ్ళరా. ఎందుకంటే జ్ఞానము మన జీవితంలో అవసరమైనది. జ్ఞానము మన జీవితానికి మేలు చేస్తుంది. అదే సొలొమోను గారు రాసినటువంటి సొలొమోను గారు రాస్తున్నారు చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము. జ్ఞానము ఎంత విలువైనదో ఈరోజు సమాజం మర్చిపోయింది. జ్ఞానముకున్న ప్రాముఖ్యత, జ్ఞానము యొక్క విలువ సమాజానికి అర్థం కాలేదు. కనుక చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనమండి. రేపటిని గూర్చి అతిశయపడవద్దు. రేపేమి సంభవించును మీకేం తెలుస్తుంది? ఏమండి, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం రేపటి గురించి ఆలోచిస్తే రేపు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నావు. రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు. రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు. ఎందుకంటే రేపు మనం ఉంటామో మనము ఉండమో మనకు తెలియదండి. ఏమండి, మనకు తెలియదు. కనుక మనం ఏది అడగాలో అదే సొలొమోను గారు చెప్తున్నారండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో సొలొమోను గారు చెప్తున్నారు చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చాలండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఈరోజు ధన్యత దేని వలన వస్తుందో తెలుసా? ఈరోజు ధన్యులుగా ఉండాలి అంటే ఎలా వస్తుందో తెలుసా? ధన్యులుగా ఎలా ఉంటామో తెలుసా అండి? జ్ఞానము సంపాదించుకుంటే మనం ధన్యులుగా ఉంటాం. ఏమండి, జ్ఞానము సంపాదించుకుంటే మనం ధన్యులుగా ఉంటాం. మనం ఏమనుకుంటామండి? మంచి ఇల్లు ఉందనుకోండి, మంచి ఇల్లు ఉన్న వారిని చూసి ఏమంటాం? అబ్బా ఎంత ధన్యుడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. అండ్ మంచి బంగారం వేసుకున్న వారిని చూసి ఏమంటాం? ఎంత ధన్యుడు. ఏమండి, వెండి సంపాదించిన వారిని చూసి అబ్బా, కారు కొన్న వారిని చూసి ఆహా ఎంత ధన్యుడు. ఏమండి, ఈ లోక సంబంధమైన వాటిని చూసి ధన్యులు అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఎవరు ధన్యులో తెలుసా? దేవుని దృష్టిలో ఎవరు ధన్యులో ఆలోచించండి. సొలొమోను గారు ఏమంటున్నారండి? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఈరోజు నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే జ్ఞానం సంపాదించు, దేవుని మాటలు సంపాదించు. ఆయన అదే అంటున్నారు ప్రార్థనలో, మీకు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానాన్ని అడగండి. మీ జీవితాలు ధన్యమైపోతాయి, మీ జీవితంలో మేలు జరుగుతుంది, మీకు లాభం జరుగుతుంది. ఏమంటే జ్ఞానం సంపాదించేవారు ఉన్నారా? జ్ఞానం ఎలా వస్తుందండి? జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకి? వింటున్నారా? జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుందండి? జ్ఞానం సంపాదించుకోవాలి అని సొలొమోను గారు చెప్పారు కదా. జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం దొరికే స్థలాలు ఉన్నాయండి. ఎక్కడో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు, దేవుని సంఘంలో దేవుని జ్ఞానం మనకు దొరుకుతుంది. ఇలాంటి సభలలో మనకు దేవుని జ్ఞానం దొరుకుతుంది. మంచి సేవకులు, గొప్ప సేవకులు జ్ఞానాన్ని మనకు అందిస్తారు. కనుక వచ్చినటువంటి సభలకు వచ్చినా, దేవుని సన్నిధికి వెళ్ళినా జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఏమంటే జ్ఞానాన్ని సంపాదించుకునేవారు లేరండి. మంచిగా సభలు ఏర్పాటు చేస్తుంటే మాకు జ్ఞానం వద్దు అని చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండిపోతున్నారు. అలా ఉంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు సభలకు రాకుండా ఉంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామా? మన జీవితంలో ధన్యత కలుగుతుందా? ఆలోచించండి. జ్ఞానం సంపాదిస్తే ధన్యులుగా ఉంటాం. ఈరోజు మనం ధన్యులుగా ఉండడం లేదంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం లేదు. దేవుని మాటలు వినడానికి చెవునివ్వడం లేదండి. దేవుని జ్ఞానం వినబడుతుంటే మాకు అక్కరలేదన్నట్టుగా ఉంటే మన జ్ఞానాన్ని సంపాదించుకోలేం. ఎప్పటికీ మన జీవితాలు మన జీవితం ధన్యత మనకు రాదు. ఏమండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తున్నారంటండి. దేవునితోనే చెప్తున్నారంట. ఎవరితో చెప్తున్నారంటే అంటే దేవునితో. ఏమని? మీ మాటలు మాకు అవసరం లేదయ్యా, మీ జ్ఞానం మాకు అవసరం లేదు అని దేవునితోనే చెప్తున్నారంటండి. ఏమండి, నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. ఎక్కడికి మార్గం అండి? జ్ఞానం ఎక్కడికి మార్గాన్ని ఇస్తుందో తెలుసా? పరలోకానికి. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. కానీ పరలోకం వెళ్ళాలంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మన జీవితంలో జ్ఞానం. దేవుని మాటల ప్రకారం మనం ఈ భూమి మీద బ్రతికితే
దేవుని మాటల ప్రకారం మనం ఈ భూమి మీద బ్రతికితే పరలోకానికి మార్గం. ఏమంటే మాటలైతే మనకు అక్కర్లేదు, కానీ పరలోకం కావాలనుకుంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని మాటలు తెలుసుకుంటేనే పరలోకం మనకి. ఏమంటే తెలుసుకుంటేనే కదండి ఆయన ఎలా బ్రతకమన్నాడో, ఎలా ఉండమన్నాడో ఈ భూమి మీద మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం బ్రతుకుతాం, అదేవిధంగా పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం. ఆలోచించండి, జ్ఞానం మాకు అక్కర్లేదంటున్నారు. జ్ఞానాన్ని ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎవరు కూడా అడగటం లేదు. ఈరోజు జ్ఞానాన్ని అడగాలి. జ్ఞానం మన అవసరం, జ్ఞానం మన జీవితానికి చాలా అవసరం అండి. జ్ఞానం ద్వారాకి పరలోకానికి మనం వెళ్తాం. జ్ఞానం మాకు అక్కర్లేదనుకుంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరండి. జ్ఞానం మాకు అవసరం లేదనుకుంటే మనం అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఆలోచించండి, జ్ఞానం మన జీవితంలో అవసరం. దేవుని మాటలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఏమండి సొలొమోను గారు ఏమడిగారో తెలుసా? సొలొమోను గారు ఏమడిగారో చూడగలిగినట్లయితే, ఏమండి ఆయనే చెప్తున్నారు కదా జ్ఞానం గురించి ఇంత గొప్పగా, మరి ఆయన ఏం అడుగుంటారండి? ఏమండి సొలొమోను గారు జ్ఞానం గురించి ఇంత గొప్పగా చెప్పారు కదండి సామెతల గ్రంథంలో. మరి ఆయన అసలు ఏం అడిగారు? మరి ఆయన జీవితంలో ఆయన అడిగారా? ఆయన ఏం అడిగారో చూడగలిగినట్లయితే, ఏమండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణం నన్ను అడుగక న్యాయం గ్రహించటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. సొలొమోను గారు ఏమడిగారంటండి? జ్ఞానం అడిగారంట. ఏమండి సొలొమోను గారు జ్ఞానం అడిగారు. ఏమండి సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఎలా ఉందంట? అనుకూలమైనది. ఈరోజు మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందండి. మనమైతే అది కావాలి ఇది కావాలంటున్నాం, అడగవలసిన వాటిని అడగడం లేదు కదా, జ్ఞానాన్ని అడగడం లేదు కనుక దేవునికి మన ప్రార్థన అనుకూలంగా లేదు. ఏమంటే దేవునికి మన ప్రార్థన అనుకూలంగా లేదు, కానీ సొలొమోను గారి ప్రార్థన దేవునికి ఎలా ఉందంట? అనుకూలంగా ఉందంట. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన. సొలొమోను గారు ఏమడిగారండి? జ్ఞానం అడిగారండి. అందుకే కదండి ఆయన జ్ఞానవంతుడు అయ్యాడు. ఏమంటే జ్ఞానవంతుడిగా ఉన్నాడు సొలొమోను గారు. జ్ఞానాన్ని అడిగారు కనుక దేవుడు సొలొమోను గారికి జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఆయన ఈ భూమి మీద గొప్ప జ్ఞానవంతుడిగా బ్రతికాడు. చాలా గొప్ప జ్ఞాని అని ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. అవును కదండి. సొలొమోను గురించి మనం ఏం మాట్లాడతామండి? జ్ఞాని అయిన సొలొమోను అంటాం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ జ్ఞానం ఆయనకి? సొలొమోను గారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన అడిగారండి దేవుణ్ణి ప్రార్థనలో సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగారు. అయ్యా జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, నీ జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని సొలొమోను గారు అడగటం వలన సొలొమోను గారు జ్ఞానిగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. గొప్ప జ్ఞాని కదండి. ఏమండి గొప్ప జ్ఞాని కదా. భూమి మీద గొప్ప జ్ఞాని ఎవరంటే సొలొమోను గారు. అవును కదండి. మొట్టమొదటి జ్ఞాని యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు తర్వాత జ్ఞాని ఎవరు అని అంటే సొలొమోను గారు అని మనం చెప్పక తప్పదండి. చాలా గొప్ప జ్ఞానిగా ఉన్నారు ఏమండి సొలొమోను గారు. ఆయన జీవితంలో దేవుణ్ణి ఏం అడిగారు అంటే జ్ఞానాన్ని అడిగారు. ఈరోజు మనం కూడా జ్ఞానాన్ని అడగాలి. ప్రార్థనలో అది కావాలి ఇది కావాలని అడగనవసరం లేదు. ఎందుకంటే మనం అడగక మునిక దేవునికి తెలుసు. మీకు అక్కరగా ఉన్నవేవో అవి నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఏది కావాలో, మనకి ఏ సమయానికి దేవుడు ఇవ్వాలో ప్రతిదీ దేవునికి తెలుసు. మనం ప్రత్యేకంగా అది కావాలి ఇది కావాలని ప్రార్థన ద్వారా అడగనవసరం లేదు. అడగాల్సింది ఒక్కటే. ఏంటి అది? ఏం అడగాలి అంటే జ్ఞానం అడగాలండి. తండ్రి నీ మనసు మాకు తెలియచేయు, తండ్రి నీ మాటలు మాకు అనుగ్రహించు, మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వు తండ్రి అని జ్ఞానాన్ని అడగాలి. దేవుని వారలారా, జ్ఞానం అడిగితేనే ఈరోజు జ్ఞానానుసారంగా ఈ భూమి మీద బ్రతికితేనే, దేవుని చిత్తానుసారంగా దేవుని మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికితేనే దేవుడున్న లోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఏమండి ఎక్కడైనా మీరంతా కూడా ప్రార్థనలో దేవుని ఏమి అడగాలంటే జ్ఞానాన్ని అడగాలి. దేవుని వారలారా జ్ఞానాన్ని అడగండి. జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం విలువ సమాజానికి అర్థం కావడం లేదండి. ఏమంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞాని అనుకుంటున్నారు తప్ప అది లోక జ్ఞానం వెర్రితనం అని దేవుడు అంటున్నాడు. లోక జ్ఞానాన్ని కాదు మనం సంపాదించుకోవాల్సింది, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి. దేవుని జ్ఞానం కలిగి ఉంటే, దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే చాలా గొప్పగా దేవుని కోసం బ్రతుకుతాం. ఈరోజు గొప్పగా బ్రతికేవారు లేరు. ఎందుకు? వారి జీవితంలో జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదండి? దేవుని జ్ఞానం లేదు.
కనుక దేవుని వర్లరా, ఏమండి మీరంతా కూడా ప్రతినిత్యం దేవునితో మాట్లాడేటప్పుడు ప్రార్థన ద్వారా దేవునితో ప్రార్థన చేసినప్పుడు మీరు అంతా అడగవలసింది ఒకటేనండి. ఏం అడగాలండి? జ్ఞానం అడగాలి. చెప్పాలి, ఏం అడగాలి? ప్రార్థనలో మీరు ఏం అడగాలి? ఇక నుంచైనా తండ్రి నాకు అది కావాలి ఇది కావాలని అడగనవసరం లేదండి. దేవునికి తెలుసు, ఆయన అందుకే రాయించాడు. మీరు అలా అడుగుతారనే మీరు ఏం అడగనవసరం లేదు. నాకు అలాగా మీకు ఏది కావాలో నాకు తెలుసు, మీకు అక్కరగా ఏమి కావాలో నాకు అన్నీ తెలుసు అని దేవుడు చెప్పాడు. అంటే మనం అడగవలసింది, మన జీవితంలో కావాల్సింది ఏంటి అంటే జ్ఞానము. కనుక దేవుని వారలారా, ప్రతినిత్యం దేవుని మాటలు మన జీవితానికి అవసరం కనుక, ప్రతినిత్యం దేవుని మనస్సు మనకు తెలియాలి కనుక, ప్రతినిత్యం మన జీవితంలో జ్ఞానము గొప్పది కనుక, మన జీవితంలో మనం దేవుణ్ణి అడగవలసినది జ్ఞానము. ఏమంటే జ్ఞానం అడుగుతారా లేదండి? అడగరండి, అందుకే సైలెంట్గా ఉన్నారా? అడగాలండి. దేవుని జ్ఞానము మనం అడగాలి. దేవుని జ్ఞానం యొక్క గొప్పతనం మనం ఈ భూమి మీద తెలుసుకోవాలి. కనుక దేవుని వారలారా, విన్న ఈ మాటలను మీరు మీ హృదయాలలో భద్రపరుచుకొని ప్రతినిత్యం కూడా దేవునితో మాట్లాడినప్పుడు జ్ఞానము అడగాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మరొకసారి మీకు వందనములు తండ్రి. ఈ భూమి మీద మా జీవితాలలో మాకు అవసరమైన మాటలు తండ్రి, మీ జ్ఞానము, మీ యొక్క మాటలు ఎంత విలువైనవో ఎంత గొప్పవో తండ్రి, మీ పిల్లలుగా మేమంతా మర్చిపోయి బ్రతుకుతున్నాము తండ్రి. మరి విలువైన మాటలను మేము నిత్యము కూడా మీ ద్వారా మేము పొందుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీతో మాట్లాడినప్పుడు మేము జ్ఞానాన్ని అడిగే గొప్ప జ్ఞానాన్ని మాకును దయచేయమని వేడుకుంటూ, తదనంతరం మాట్లాడనై ఉన్న అన్నయ్య గారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మీ విలువైన మాటలు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ కార్యక్రమం అంతటిని సఫలీకృతం చేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి తొలి పలుకులుగా మంచి విషయాలు మనకు తెలియజేసిన సహోదరికి ఒకసారి చప్పట్లు కొడుతూ మన అభినందన తెలియచేద్దాం. మరి జ్ఞానం అనేది ఎంత అవసరమో, జ్ఞానాన్ని నేర్చుకోవడం వల్ల కలిగే లాభం ఏంటో మంచి మాటలు మనం విన్నాం. దయచేసి అమ్మ కూర్చున్న వాళ్ళంతా కొంచెం ముందు జరగండి తల్లి. ముందుకు రండి అమ్మ. వెనక పట్టల కిందన కూర్చున్నారు వాళ్ళు. అమ్మ జరగండి అమ్మ కొంచెం. మీరేరా? జరగండి, ముందుకు రా. మీరు రండి, రండి రండి రండి. అలాగే కొంతమంది చిన్నపిల్లలు కూడా కుర్చీల్లో కూర్చున్నారు. కొంతమంది చిన్నపిల్లలు కుర్చీల్లో కూర్చున్నారు. దయచేసి మీరు కుర్చీలను ఖాళీ చేయండి. అమ్మ రండి అమ్మ, ముందుకు రండి. ఏమ్మా ప్లేస్ కొనుక్కున్నట్టు అక్కడ అయిపోయి జరగండి అమ్మ, కొంచెం జరగండి తల్లి, ముందు జరగండి. నవ్య అమ్మ, అను కొంచెం ముందు జరుగు తల్లి. అను కొంచెం కెమెరా దాని చుట్టూ వదిలేసేయండి, మిగతా అంతా కూర్చోండి. అమ్మ కొంచెం ముందర కూర్చోండి అమ్మ, మీరు కూడా ముందర కూర్చోండి, దారిలో అడ్డుగా ఉన్నారు. మంచిది. మరి ఈ సమయంలోనికి మన మధ్యలో మరి కొంతమంది అతిథులు దైవజనులు ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ప్రేమపూర్వకంగా వారిని కూడా మనము వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. ఓకే అండి. మరి ఈ సమయంలో మన మధ్యలోనికి మరి గౌరవ అతిథులుగా మన మధ్యకు ఇచ్చేసిన పెద్దలు, మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి పెద్దలు ఏంటండి విద్యాసాగర్ గారు మన మధ్య ఉన్నారు. మరి పెద్దలు విద్యాసాగర్ గారు, నండ్రుబాబు విద్యాసాగర్ గారు, నందిగామ బార్ ప్రెసిడెంట్ గారు మన మధ్య ఉన్నారు. మరి వారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానించుకుంటూ మన సంతోషాన్ని చప్పట్ల ద్వారా తెలియజేస్తూ వారికి సాదర స్వాగతాన్ని తెలియచేద్దాం. మరి ప్రముఖ లాయర్ గారు, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు గారు నూతనంగా ఎన్నిక చేయబడ్డారు. వారికి సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇలా రండి సార్, ఇలా రండి. మీతో పాటు వచ్చారు. అలాగే మరి మరొక లాయర్ గారు, న్యాయవాదులు విశ్వేశ్వరరావు గారు, వారిని కూడా సాదరంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ సమయంలో మన మధ్యలోనికి మరి కొంతమంది దైవజనులు మెచ్చేసి ఉన్నారు. చందాపురం ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు పాల్బాబు అన్న గారిని, అలాగే రాజు అన్నగారిని, అలాగే మరి కృపాసముద్రం అన్నగారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి అన్న, రండి 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 అన్న. పాల్బాబు అన్న, పాల్బాబు అన్నగారు, అలాగే కృపాసముద్రం అన్నగారు,
అలాగే రాజు అన్నగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు పరిశుద్ధరావు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి దయచేసి పిలువబడిన వారంతా వేదిక మీదకి రావాలని మనం చేస్తే ఈ సమయంలో మన మధ్య మరి ప్రముఖ గాయని సోదరి అంజలి గారు ఉన్నారు. వారు వచ్చి ఒక చక్కటి పాట పాడుతూ ఉంటుంటారు. ఆ పాట అనంతరం మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన పెద్దలు నండ్రు బాబు విద్యాసాగర్ గారికి మరి చిన్న సత్కారాన్ని కూడా చేయాలని ఆశించాము. దాన్ని జరిగించుకొని వెంటనే మనము మరి ముఖ్య వాక్య సందేశానికి వెళదాం. కొద్దిసేపట్లో మరి చక్కటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. దూర ప్రాంతం నుంచి దైవజనులు మనకు అద్భుతమైన మాటలు అందించడానికి వచ్చారు. వారి ద్వారా విలువైన సంగతులు మనం విందాం. ఓకే అండి. ఈ సమయంలో సోదరి అంజలి గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామకు వందనాలు, దైవజనులకు వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి. లేకుండా చప్పట్లు కొట్టాలి అందరూ. చిందిలో నా వీర హృదయమో నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా,
నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరిచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండాలి, నాకు నావన్నీ నీవేసయ్యా. నన్ను ప్రేమించి అంతని వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించి అంతని వరకు నాతో ఉండరు. వాళ్ళ ఉన్నవాడా నా ప్రాణమా నీవేసయ్యా. వాళ్ళ ఉన్నవాడా ఉన్నవాడా నా ప్రాణమా నీవేసయ్యా. నా ఊపిరి నీవేసయ్యా. నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండాలి, నాకు నావన్నీ నీవేసయ్యా. నా చూపులలో నీ రూపమే. నా చూపులలో నీ రూపమే. కనికరించుదురా కరుణామయుడా, కృప చూపించితివా నాకు తానురా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ఊపిరి నీవేసయ్యా. నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండాలి, నాకు నావన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా. హల్లెలూయా.
మంచి పాట పాడి వినిపించిన సహోదరికి సభ తరఫున వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మన మధ్యకి గౌరవ అతిథిగా విచ్చేసిన పెద్దలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నందుబాబు విద్యాసాగర్ గారికి మరి చిన్న సత్కారం చేయాలని వారి కోసం చిన్న శాలువాను అలాగే బొకేను తీసుకురావడం జరిగింది. దానికంటే ముందుగా పెద్దలు పరిశుద్ధరావు గారు వారి గురించి ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మరి ఈ కార్యక్రమం జరిగించుకొని తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. మరి సహకరించవలసిందిగా ఈ విషయంలో మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమయాన్ని పెద్దలు పరిశుద్ధరావు గారికి అందిస్తూ ఉన్నాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అలాగనే డయాసిస్ మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మన ముఖ్య అతిథి పులివెందుల బిడ్డ, పులివెందుల నుంచి ఖ్యాతివేర్నపాడు పరిశుద్ధరావు గారు పిలిచారు. వెళ్ళాలని ఫ్యామిలీతో కారు వేసుకొని ఎన్ని వందలండి దూరం, 500 కిలోమీటర్ల దూరం నుంచి మరి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను చెప్పబోయేది ఏంటంటే, మన కుటుంబాలు అణగారిన కులాలని, అంటరాని వారని, మనం నడిచిన దోవలో చీపిరి కట్టుకొని, మన అడుగులు పడకూడదని చీపిరి కట్టుకొని నడిపించినారు. మనం తాగిన గలాసులు సూర్లో పెట్టి మళ్ళీ రేపు ఆ గలాసుని కడుక్కొని తాగి మనల్ని అంటరాని వారిగా మరి మనల్ని దూరం పెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నుంచి, అలాంటి కుటుంబంలో నుంచి ఈరోజు నండ్రు విద్యాసాగర్ గారు ఒక లాయర్ అయ్యి పట్టాను పొంది లాయర్లందరికీ కూడా ఒక ప్రెసిడెంట్గా 2 పర్యాయాలు ప్రెసిడెంట్గా అయ్యారు. సంతోషం నాకు. ఎందుకని, నా కులం ఒకప్పుడు పరిస్థితి ఏంటి, ఇవాళ మనం ఏ స్థితిలోకి వస్తున్నామో అంటే ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టం, ఆ తల్లిదండ్రులు చేసిన ఫలితం భూమిలో వేసేటప్పుడు ఇత్తనం చచ్చిపోతేనే కానీ అది మళ్ళీ సిగిరించి మొలిసిద్ది అన్నమాట. అలాగనే ఈయన గారు పైకి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండాలి. ఆ కష్టానికి ఫలితంగా ఈరోజు మరి విద్యాసాగర్ గారు, ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. కుటుంబానికి వెలుగు ఉంటుంది, వారి అన్నదమ్ములకు వెలుగు ఉంటుంది, వారి చుట్టబంధువులకు వెలుగు ఉంటుంది, సమాజానికి కూడా గొప్ప వెలుగు అన్నమాట. ఎందుకని, మా అన్నయ్య, మా బ్రదరు గొప్పవారు మన వాళ్ళు అయినప్పుడు మనమంతా కూడా కలేసుకొని మాట్లాడతాం. పనికి మాలిన వాడు అయినప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, వాడి గురించి తలుసుకోం. అందుకోసమే మరి చూడండి, సామెతలు 6:6 చూడండి. సామెతలు 6:6 సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టుకొని జ్ఞానము సంపాదించుకొనుము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పనికి మాలిన వాడికి. వాడు ఏం చేస్తాడు? సమయాన్ని వృధా చేసుకుంటాడు, ఎప్పుడూ కూడా మత్తుగా నిద్రపోతూ ఉంటాడు, తనకిచ్చిన పిల్లల్ని కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళని బజారుని పడేస్తాడు, ఈడు బజారు పెడతాడు, కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అయితే కుటుంబం మరి సేవలకు ఎవరు చెప్పారు? అవి క్రమంగా చక్కగా లైన్కి వెళ్ళిపోతాయా? మరి సమయం వచ్చినప్పుడు ధనాన్ని సమకూర్చుకుంటాయా? అవునా? ఆహారాన్ని సమకూర్చుకుంటాయా? అంటే అంత సురుగ్గా ఉంటున్నాయి సీమలు. అంటే మనం సీమల కన్నా కూడా పలికి మాలిన వాళ్ళు మనం ఉన్నావా? కాబట్టి ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉంటున్నాయి. మరి నేను అయ్యగారిని గెలవగానే నాకెందుకు సంతోషం కలిగింది? నా జాతి, నా కులము, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అని గౌరవించి
అన్నగారికి శాలువ కప్పాలి, సత్కరించాలి. ఆయన గారిని చూసి ఇంకొకళ్ళు ముందుకు రావాలి, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. అందుకోసమేనండి ఈ మీటింగులు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకు వచ్చారు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నశించిపోతూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఎన్ని వాక్యాలు వింటున్నారు, ఎంత మత్తు నిద్రపోతున్నారో. ఏది మారింది మనలో? ఏది మారలా. మరి మన జీవితాలు ఎలా ముందుకెళ్తాయండి? మరి లాయర్ గారి లాగా అలా ఎట్ట కూర్చుంటారండి? మారాలండి, మారాలి. మారితేనే మన జీవితాలు బాగుపడతాయండి, మన బ్రతుకులు బాగుపడతాయి. మీ అందరికీ కూడా సిగ్గు రావాలని, సోమరిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిగ్గు రావాలని, ఇలాంటి వెలుగును చూడాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించండి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడేదంటే. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని నా పిల్లలకు నేర్పాలి, నా కుటుంబాలకు నేర్పాలి. మీరంతా నా కుటుంబం అండి, దేవుడిచ్చిన కుటుంబం అండి. ఇదంతా దేవుడిచ్చిన కుటుంబం. కన్నవారు కాదండి, రక్త సంబంధికులు కాదండి. దేవుని జ్ఞానంలో నడుస్తూ, దేవుని దీవెనలు అందిస్తూ, దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా ప్రేమించేవారేనండి నా బిడ్డలు, నావారు. వాళ్ళు ఎవరండి? లైట్లు వేస్తున్నారు, మరి ఈ డయాస్ కడుతున్నారు, మరి మంచినీళ్ళు, భోజనాలని ఎవరండి? నా వాళ్ళు ఎవరైనా ఉండారా? ఎవరు నావారు? మరి సొంత వారు ఎవరు? దేవుని బిడ్డలండి, దేవుని కుటుంబం నావారు, రక్త సంబంధికులు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ వారమే మనం, రేపటి వారే మనం కాదు. కాబట్టి ఇదొక చరిత్ర. తిరిగి రాని రోజు మళ్ళీ, ఈరోజు మళ్ళీ రేపు వస్తుందా? రాదు. దీన్ని చూసి మనమంతా కూడా మార్పు చెంది జీవించాలని, మరి ప్రత్యేకించి మరి బ్రదర్ని పిలవగానే నేను వస్తా బ్రదర్ అని చెప్పేసి అన్నారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే మరి చిన్న సత్కారం చేసి మనం కూడా నిత్య జీవితంలో ఎలాంటి వాళ్ళని ముందుకు నడిపిస్తూ మన పిల్లలు కూడా అలాగా ఉండాలని మరి ఆశించాలి. ఆశ లేకోకుండా ఏది చేయలేమండి, కలగనాలి. మన పిల్లలు ఎలా ఉండాలి, మనం కూడా వాళ్ళ కోఆపరేషన్ చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన సమయాన్ని మరి ఇప్పటి వరకు కూడా నేను వాడుకున్నందుకు మరి దైవ సేవకులు క్షమించాలి. మరి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అన్నగారికి చిన్న శాలువ కట్టి సత్కరిస్తున్నాండి. మంచిదండి. మరి ఇప్పటివరకు వారు చెప్పిన మాటల సారాంశం, మరి సమాజం చేత విలువబడినప్పటికీ చక్కగా చదువుకొని ఒక మంచి స్థితిలోనికి వచ్చి ఈరోజు మన ముందు నిలబడిన విద్యాసాగర్ గారు మనందరికీ మాదిరి అని, వారిలో మనము కూడా మన కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా చదువుకొని గొప్పవారుగా తయారవ్వాలన్నదే వారి యొక్క ఆశ. మంచి మాటలు మనం విన్నాం. ఈ సమయంలో మరి సత్కరిస్తుండగా మన సంతోషాన్ని ఒకసారి చెప్పడం ద్వారా తెలియజేస్తూ మరి మనకు అభినందనలు తెలియచేద్దామండి. ఎదరికొచ్చినన్న వరుణ్, ఎదరికొచ్చి ఇక్కడికి ఎదరికి అలాగ ఉండండి ఒక నిమిషం. నిజంగా లా చదవటం అనేది చాలా కష్టం. మరి లాయర్గా చాలా కష్టపడి చదివి రాజ్యాంగాన్ని అంతా చదువుకొని ఎన్నో పరీక్షలు వ్రాసి న్యాయవాద వృత్తిలోనికి వచ్చి ఆ న్యాయవాద వృత్తిలో కూడా ఎంతో ప్రయాసపడుతూ ఈరోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎదగడం అనేది చాలా గొప్ప సంగతి. అది మరి మంచి న్యాయవాద వృత్తిలో వారు ఉన్నారు. కాబట్టి మంచి న్యాయాన్ని అందరికి అందించేవారుగా ఉండాలని, మరి వాక్యం ద్వారాగా న్యాయాన్యాయాలను తెలుసుకుంటూ ఏది న్యాయమో ఏది అన్యాయమో మరి బాగా తెలియచేసేది మనకు బైబిల్ అండి. కాబట్టి బైబిల్ బాగా చదువుతూ బైబిల్ ద్వారాగా సమాజానికి ఎటువంటి న్యాయం చేయాలో మరి పెద్దలు విద్యాసాగర్ గారు కూడా తెలుసుకొని ఆ విధంగా తన దగ్గరకు వచ్చిన వారందరికీ మంచి న్యాయాన్ని చేసేవారుగా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ మరొకసారి మన సంతోషాన్ని చెప్పడం ద్వారా తెలియజేస్తూ మరి ఈ విషయంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చివరిగా మన మధ్య అంజలి గారు ఉన్నారు, సోదరి గారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. పాట పాడుతుండగా కానుకల సేకరణ జరిగించుకుందాం. మాట్లాడతారా? ఓకే అండి. మరి అంజలి గారు సిస్టర్ గారు సిద్ధంగా ఉండండి. మరి ఈ సమయంలో విద్యాసాగర్ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత కానుకల సేకరణ పాట పాడిన అనంతరం వాక్య సందేశానికి వెళ్ళిపోదాం.
అందరికీ వందనాలండి. ఇక్కడికి కూడి వచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు, స్త్రీలకు, పురుషులకు, అందరికీ, పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాది గండేపల్లి గ్రామం అండి. గండేపల్లి గ్రామంలో మా నాన్నగారు హాస్టల్ పెట్టేవాడు అంత క్రితం. ఏది 1965, 68 ఆ టైంలో హాస్టల్ మేనేజ్మెంట్గా ఉండేది. మా నాన్నగారు అది చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత హాస్టల్స్ 1972, 73లో తీసేసేసారు. మేనేజ్మెంట్ హాస్టల్ లేకుండా సోషల్ వెల్ఫేర్ ఆఫీసులుగా మన వార్డెన్స్గా వాళ్ళు వచ్చేవారు. అప్పుడు మా నాన్నగారికి ఏమీ ఉండేది కాదు. మా అమ్మగారు అన్ఎడ్యుకేటరు, మా నాన్నగారు అన్ఎడ్యుకేటరు. కాకపోతే ఆ టైంలో చదువుకున్న వాళ్ళు పెద్దలందరికీ తెలిసి ఉంటుంది. అది 1వ తరగతి చదివినా కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు లెక్కలో చెప్పే వాళ్ళకు కానీ పోటీగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఆ విద్య అట్లుండేది. పెద్దలు కూడా నేర్చుకోవటం కూడా అంత వినయ విధేయతలతోటి నేర్చుకునేవాళ్ళు, అట్లాగనే ఉండేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు శ్రమ పడుకుంటూ మేము అట్లా చదువుకుంటూ ఇది చేసుకుని వచ్చే లోపల మా నాన్నగారికి కాలు ఇరిగిందండి. అప్పటి నుంచి మనకి శ్రమలు ఎక్కువైపోయినాయి. గేదెలు ఉండేవి, ఆ గేదెలకి మేత తీసుకురావాలా. మా సిస్టర్స్ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు. నేను, మా అమ్మగారు, మా నాన్నగారు. వాళ్ళకి నేను కాలేజీకి రావాలని అంటే గేదెలకి గడ్డి కోసి మా అమ్మగారు ఉదయాన్నే వెళ్తే నేను ఆ గడ్డి తీసుకొచ్చేసి అక్కడేసి మళ్ళీ స్నానం చేసి సైకిల్ తీసుకొని మళ్ళీ నందిగా వచ్చేవాడిని. అలా చదువుకుంటూ మేము ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీఈడీ చేసాం. ఆ తర్వాత బీఈడీలో టీచర్ పోస్టులు లేకపోతే ఈ లోపల నేను నందిగామ అమ్మాయినే చేసుకొని వివాహం చేసుకొని ఆ తర్వాత కట్టాను. కట్టి పాస్ అయ్యాము. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన నిరుపేద కుటుంబాల్లో, మన పల్లెటూళ్ళల్లో ఇప్పుడున్న స్టేజీ ప్రకారంగా ఎవరు చెప్తే వినే పరిస్థితిలో లేరు. మనోళ్ళు ఏంటంటే స్కూలుకు పంపిస్తే వాళ్ళు 10th క్లాస్ వరకు చదువుతున్నారు. ఆ తర్వాత మా అబ్బాయి 10th పాస్ అయ్యిండు అని చెప్పి తల్లిదండ్రులు సంతోషపడి ఏదో కాలేజీకి పంపిస్తున్నారు. పంపించేసరికి అక్కడ తేడా వస్తుంది. మనం పంపించే విధానంలో మనకేం ఇబ్బంది లేదు, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అతను చేసే చేష్టలను మనకి ఇక్కడ చూసుకోవాలి. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక మన పిల్లోడు ఏం చదువుతుండు, ఏంటి, అతని ప్రవర్తన ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా పిల్లలు గుట్టకాలకి వాటికి వీటికి బానిసలు అయిపోయి చదువు లేకుండా ఇంటర్మీడియట్లో బేక్ అయిపోయి తల్లిదండ్రులకి అండగా ఉంటూ ఏదో కర్ర కొట్టుడనో లేకుంటే ఇంకొకటనో టాపీ పనికనో వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఇప్పుడు బ్రేక్ అవ్వకోకుండా మేము చేసాము. మనల్ని కూడా పెద్దలు మీరు గమనించి తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మార్గంలో తీసుకొస్తే ఈరోజు నాకు ఇంత ఘనత ఆ దేవుని కృప. ఎందుకంటే పోయిన సంవత్సరం 250 మంది లాయర్స్ ఉండేవాళ్ళు మన నందిగామలో. 250 మంది లాయర్స్లో పోయినసారి నాకు ఏకగ్రహంగా ఇచ్చారు ప్రెసిడెంట్గా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మీరే ఉండండి ప్రెసిడెంట్ గారు అని చెప్పి నాకు చెప్తే అదర్ క్యాస్ట్ వాళ్ళు, అదర్ సైడ్ వాళ్ళు ఇవ్వకోకుండా నాకు పోటీ పెట్టాల్సిందే ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు గట్టిగా పోటీకి దిగితే వాళ్ళు ఎంత అమౌంట్ 10 లక్షల దాకా పెట్టారు. అది 250 మంది జనం లాయర్స్లో 10 లక్షలు పెట్టడం అంటే అది ఎట్లా పెట్టారు ఏంటనేది మీరు గమనించండి. మనం రూపాయి లేకోకుండా మన వాళ్ళు అందరూ అడ్వకేట్స్ మొత్తం ప్రోద్బలంతో వాళ్ళ కృషితోటి మనం ఏం చేసామంటే దండం పెట్టాం.
మనం అంతకుముందు చేసిన మంచి పనులకి మనకి మార్గంగా నిలబడి అది సత్యంగా గెలిచి మనకి దగ్గర 20 ఓట్లు మెజార్టీతో గెలిచాను. అంత టంకాపూర్లో మనం రూపాయి పెట్టుకోకుండా వాళ్ళు 10 లక్షలు పెట్టారు. ఎందుకంటే ఈ ఐక్యత మన కుటుంబాల్లో ఉండాల. మన వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఒకరోజు మన ప్రసన్న గారు కానీ, తంగిరాల ప్రభాకరరావు గారు కానీ వీళ్ళందరూ అక్కడ ప్రెసిడెంట్లుగా చేశారు. మనం నందిగాం పోతే చుట్టుపక్కల పల్లెటూర్లు మొత్తం కూడా మనవాళ్ళు మొత్తం నందిగాం పోతే ఆదుకునేది ఎవరయ్యానని అంటే, ఏదన్నా గొడవ జరిగినా, ఏదన్నా సమస్య వచ్చినా పరిష్కారం చేసేది ఎవరయ్యానంటే ప్రభాకరరావు గారు, సంగీతరావు గారు, ప్రసన్న గారు ఉండేవాళ్ళు మన వైపున. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మనకేంటని అనేది ఆలోచనలోకి వస్తే ఇప్పుడు మనం ఒక గ్రూపుగా ఏర్పడి మన వాళ్ళు మొత్తం కూడా ఈ సమస్యతోటి ఇప్పుడు అయ్యేది కాదు. ఎలక్షన్లు ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళు జరపాలి అని అంటున్నారంటే దీనికి ఏదో మార్గం ఉంది, ప్లాన్ ఉంది. అది కాదు, మనం కంపల్సరీగా చదవాల్సింది, మనం అందరం కలిసి ఏకంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అని చెప్పి అందరూ, నేను మన వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయా కానీ దేవుని కృపను బట్టి నాకున్న మంచితనమే నన్ను కాపాడింది. అదేవిధంగా మీరందరూ కూడా పిల్లల్ని, తల్లిదండ్రులారా, మీరు పిల్లల్ని మంచి మార్గంలో చదివించి అంత ప్రయోజకులుగా ఏదో వాళ్ళకుండా నాలెడ్జీ ప్రకారంగా ఇంటర్మీడియట్ వరకే కాకోకుండా డిగ్రీ వరకు పంపించి ఒక సబ్జెక్టు పోతే పోయింది, మళ్ళీ ఆ ఫీజు కట్టి రాపిచ్చే మార్గం చేయండి. మీ ఎమ్మట పెట్టుకొని ఏదో కర్రకనో లేకపోతే టాపీ పనికనో లేదా కలుపుకనో ఇంకొక మట్టి పనికనో దేనికో దానికి తీసుకొని పోకుండా మళ్ళీ ఆ ఫీజు కట్టించి అతను చదివిచ్చేసేసి మళ్ళీ పై చదువులకు పంపించే మార్గం చేస్తారని మీరందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పరశుధరావు అయ్యగారికి, అలాగే మన మధుబాబు గారికి, ఇక్కడికి వచ్చినట్టు కడప నుంచి వచ్చినటువంటి అయ్యగారికి, అందరికీ, నా సహోదరునికి అందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ముగిస్తున్నాను. చక్కగా మంచి విషయాలు తెలియజేసిన పెద్దలు విద్యాసాగర్ గారికి కార్యక్రమం తరఫున ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఇక ఆలస్యం చేయకుండా ఒక పాట పాడుతుండగా సేవార్థమై కానుకల సేకరణ జరిగించుకుందాం. అమ్మ మీరు ఇంకొంచెం ముందు జరగవలసి ఉంది, పాప వెనక వచ్చారు వాళ్ళు. కొంచెం మీరే అమ్మ, కొంచెం ముందు జరగండి అమ్మ, మీరే మధ్యలో కూర్చున్న మీరు కొంచెం ముందు జరగండి తల్లి. పిల్లలు ఎవరైనా కుర్చీలో ఉంటే దయచేసి పెద్దలను గౌరవించే వాళ్ళ కుర్చీలు ఇవ్వండి. కొంచెం ముందు జరగండి అమ్మ, కొంచెం ముందు జరిగి కూర్చోండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ట్రాక్ సౌండ్. హల్లెలూయా. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు శోధన జయించును, మృతులకు జయించును, హృదయము నెమ్మదించును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు శోధన జయించును, మృతులకు జయించును, హృదయము నెమ్మదించును. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి.
నిరాశలై మన బాధలు పోవును, శోధన అందరూ చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. నిజంగా చాలా దూరం అండి, గోళ్ళముడి నుంచి ఇక్కడికి వచ్చారు. 3 రోజులుగా మంచి పాటలు దేవుడు వారికి ఇచ్చిన స్వరంతో దేవుని మహింపరచాలని మరి వచ్చిన సోదరికి మరొక్కసారి సభ తరఫున వందనాలు తెలియజేస్తూ మన సంతోషాన్ని చెప్పడం ద్వారా తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి సేకరించబడిన కానుకల నిమిత్తం మన మధ్య ఉన్న దైవజనులు రాజన్న గారు ఉన్నారు. రాజన్న గారిని వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని వరకు ఇస్తూ ఉన్నాం. అనంతరం మనం మరి ముఖ్య వాక్య సందేశానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివైన మా గొప్ప తండ్రి, మాకు అనుగ్రహించిన యేసుని ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తూ వస్తున్నారు. పరిశుద్ధరావు గారిని, మధుబాబన్న గారిని ప్రేరేపించి నాయన జరిగిస్తున్న సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. గత 2 దినాలు ప్రభువా మీ బిడ్డల్ని నీ ప్రేమతోనూ నీ జ్ఞానంతో మీరు నింపినందుకు స్తుతిస్తున్నాం. మీరు తోడున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఈ దినం కూడా ఇప్పటివరకు మీరు తోడున్నారని నమ్ముచున్నాం ప్రభువా. జరిగింది ప్రతిదీ మీ మహిమార్థమే జరిగించుకున్నందుకు స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా మీ బిడ్డలు విత్తబడిన కానుకలను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అయా విత్తింది ప్రభువా నూరంతల ప్రతిఫలం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని కోరుకుంటూ మరొకసారి ప్రభువా మీ సేవకుల్ని ప్రభువా మీ పక్షాన్ని నిలబడుతుండగా మీ ప్రేమను మీ జ్ఞానాన్ని నింపుటకునైనా
ప్రభువా అనేకులకు పంచుటకు నేను నిలబడుతుండగా నాయనా అయ్యా మీ కుమారుడిని మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కుమారుడు కాదు తండ్రి, మీ కుమారుని మరుగుపరిచి మీరే మాట్లాడి నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యపాత్మ నిద్రాత్మను మా అందరికీ దూరపరిచినైనా నీ మాటలను జ్ఞానాన్ని నింపుకొని ప్రభువా నీ కొరకై జీవించినట్లుగా నీ రాజ్యానికై సిద్ధపడినట్లుగా అట్టి కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటూ జరుగుతున్న ప్రతిదీ ప్రభువానైనా మీ చేతుల్లో పెడుతున్నాం. నీ నామ మహిమార్థమే జరిగించుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు ప్రార్థించిన దైవజనులు రాజన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఇక ఆలస్యం చేయకుండా మన మధ్యకు చేసిన దైవజనులు మరి పులివెందుల పట్టణం నుంచి దేవుని మాటలు మనకు అందించాలని ఎంతో ప్రయాసపడి మన మధ్యకు దైవజనులు ఇచ్చేశారు. మరి కొన్ని గంటల ప్రయాణం, 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ వారు వచ్చారు. మరి వారి ద్వారా విలువైన దేవుని మాటలు మనం విందాం. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తూ దయచేసి ఎవరు మాట్లాడకండి, తిరగకండి, మీ ఫోన్లను సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ దైవజనుల ద్వారా మంచి వర్తమానాన్ని మనమంతా వినడానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఈ విలువైన సమయాన్ని అన్నయ్య గారికి ఇస్తూ మన సంతోషాన్ని ఒకసారి చప్పట్ల ద్వారా తెలియజేస్తూ వారిని ఆహ్వానిద్దాం.